నమస్తే అండి రమారవి గారు, జయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగున్నాము, చాలా సంతోషంగా ఉంది మా వారాహి సిల్క్స్కి వచ్చినందుకు. మీ వల్ల తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నాము. ఆధ్యాత్మికంగా ఏది మంచో ఏది చెడో ఇప్పుడున్న జనరేషన్స్కి ఇవేమీ తెలియవు, కానీ మీరు చెప్పేవన్నీ పాటిస్తూ అందరికీ మంచి విషయాలు చెప్తూ చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రమారవి గారు, పెళ్లి కూతురు పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి కూతురు అత్తగారి ఇంటికి వెళ్ళేంత వరకు ఏమేం తంతులు ఉంటాయి? అంటే ఇది పాతకాలపు ట్రెడిషనల్ విధానం అయితే పెళ్లి చూపులే ముందు కదా. అవునండి, అందుకని పెళ్లి చూపులు అనేసరికి పిల్లలు ఆడపిల్ల పెళ్లిగాని అమ్మాయి కాబట్టి బార్డర్ ఉండక్కర్లా ఆ చీరకి. కానీ వివాహం తంతు అయిన తర్వాత అంచులేని చీరలు కట్టుకోకూడదు అంటారు. ఇది పట్టు సెక్షన్ అండి, మొత్తం ఓకే, ప్యూర్ పట్టు. జయ, నీకు నచ్చిన ర్యాండమ్ కలర్ ఒకటి చెప్పు వీటిలలో. నాకు నచ్చింది ఇప్పుడంతా లావెండర్ హవా నడుస్తుంది కాబట్టి నాకు అది ఇందాక రాగానే కూడా నా కంట్లో అదే పడిందండి. లెవెండర్ కలర్ సారీ బాగుంది కదా, చాలా బాగుంది, మంచి బ్రైట్ కలర్ అండి. అవునండి. ఇది ఫొటోస్ కి ఎంత బాగుంటుంది, కెమెరాలో భలే ఉంటుంది. లెవెండర్ రావట్లేదు. లెవెండర్ కలర్ కి మంచి బ్రైట్ పింక్ కలర్. మీరు అబ్జర్వ్ చేస్తే బాడీలో సిల్వర్ జరీ వచ్చింది. అవునండి, లోనేమో గోల్డ్ జరీ వచ్చింది. తర్వాత మ్యాంగోస్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కదా రమ్మగారు, ఎప్పటికైనా ట్రెండ్ కైనా సరే కంపల్సరీగా మ్యాంగోస్ ఎక్కడో బూటీస్ లోనో బార్డర్ లోనో ఉండాల్సింది. బాగుంది కాంబినేషన్. ఏమో లావెండర్ లో ఉన్నావా? మీరండి? నేను ఆరెంజ్ లో ఉంటాను జయ. అవునా? రవి గారు మంచి ట్రెండ్ ఫాలో అవుతుంది. అక్కడ చూడాలి, ఆరెంజ్ కలర్ సారీ ఆ పైన ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఎంత బాగుందో, వావ్ సూపర్. రమ్మగారు ఇది కూడా కెమెరాకి బాగుంటుంది. ఇది మొత్తం సెల్ఫ్ వచ్చేసిందండి, ఆరెంజ్. బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుందండి. ఇదంతా కూడా మొత్తం అంతా ఇంటర్లాక్ చేయించేస్తామండి. లోపల మెట్టలు గానీ ఉంగరాలు గానీ గాజులు గానీ ఏమి తట్టుకోకుండా మొత్తం అంతా ఇంటర్లాక్ చేయించేస్తాం. బ్యూటిఫుల్ గా కలర్ చాలా బాగుంది. స్పందన గారు, మీ ఫేవరెట్ కలర్ ఏంటి? నా ఫేవరెట్ కలర్ అన్ని నా ఫేవరెట్ కలర్. ఒకటి చెప్పాలి, ఇన్ని చూస్తారు కాబట్టి మీకు ఏది బాగా నచ్చుతుంది? నాకైతే ఎల్లో. ఎల్లోనా? ఎల్లో. ఇది సాఫ్ట్ పట్టు అంటారండి. ఇది కంచి పట్టులో కొంచెం టిష్యూ ఫినిషింగ్. ఇది సాఫ్ట్ పట్టు అంటే సిల్క్ వస్తుంది, సిల్క్ వీవింగ్ అన్నమాట, ప్యూర్ సిల్క్ పట్టు. ఇదంతా కూడా ఇంటర్లాక్ చేస్తాం. హ్యాండ్లూమ్ కాబట్టి పోగులు పోగులు అంతే ఉంటాయి. మనం స్పెషల్ గా మళ్ళీ ఇంటర్లాక్ చేపిస్తాం. తలంబరాల చీరలు అండి, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మధుపర్కాలని. సో దానికి మనం పట్టు ఫినిషింగ్ యాడ్ చేస్తే ఎలా ఉంటాయో ఇట్లా ఉంటాయి తలంబరాల చీరలు. గబగబా వేయండి, కలర్స్ చూద్దాం, కాంబినేషన్స్. గ్రీన్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. ఆఫ్ వైట్ కి దీనికి మన దగ్గర చాలా బేసిక్ గా రెడ్ గ్రీనే ఉంటాయండి అందరి దగ్గర మోస్ట్లీ. కానీ మన దగ్గర 90% అన్ని కలర్స్ ఉన్నాయి. గ్రీన్, పింక్, పర్పుల్, రెడ్, మొత్తం 5 కలర్స్. ఇందులో ట్రెడిషనల్ లుక్ పుట్టుబడుతుంది. అంటే చాలా మెత్తగా ఉన్నాయి. ఇక్కడ బాడీ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ అంతా ఇదొక ఫినిషింగ్, ఇదేమో గోల్డ్ జరీ ఫినిషింగ్ అండి. యాక్చువల్లీ ఇది సిల్క్ థ్రెడ్ లాగా తోస్తోంది నాకు కదా. ఇది సిల్క్ అండి, ఇది టిష్యూ. సిల్క్ టిష్యూ అంటే ఇది ఏంటంటే కట్టుకున్న తర్వాత ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూడు, మనం కదుపుతుంటే మధ్య మధ్యలో అలా లైట్ గా మెరుస్తుంది చూడు, బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఆఫ్ వైట్ విత్ రెడ్ కాంబినేషన్. ఓకే, ఇది ఇంకా ఎవర్ గ్రీన్. మనం ఎప్పుడు చూసేది అయినా కూడా ఎప్పుడు చూసినా బాగుంటుంది. ఇది మన చిన్న పిల్లాడు చూసినా ఇది పెళ్లి గుర్తుపట్టేస్తారు. ఆఫ్ వైట్ విత్ పర్పుల్ బార్డర్. దీని బాడీ చాలా లోటస్ వచ్చింది, టోటల్ బాడీ అంతా, అందుకని బాగుంది. చాలా బాగుంది. మన దగ్గర పట్టు పంచలు కూడా ఉన్నాయండి. పట్టు పంచలు, షేర్వానీస్ ఇవన్నీ కూడా మగ్గం చేపిస్తాము, స్టిచింగ్ చేపిస్తాము, విత్ కిడ్స్ ఎవ్రీథింగ్ మొత్తం అన్ని ఉన్నాయి. ఇంకొక సెక్షన్ దగ్గరికి వెళ్దామండి. ధోతీస్ ఉన్న కౌంటర్ కి లాక్కొచ్చేసాను. ఇవి కూడా పట్టులాగానే అనిపిస్తుంది. పట్టు పంచలు. ఓకే, సూపర్. ఇదంతా ప్యూర్ పట్టు అండి, ఇది మొత్తం హ్యాండ్లూమ్ అమ్మ. ఇదంతా ఇది చూడండి, ఇది సిల్క్ బేస్డ్, ఇది టిష్యూ బేస్డ్. చీర పక్కన ఏ మాత్రం తగ్గదు. అదే కదా. అంటే జనరల్ గా ఇది వరకు కాదులేండి, ఇప్పటి రోజుల్లో అబ్బాయిలు ఏమంటారంటే అమ్మాయిలు దగ్గదక్కలాడిపోతున్నారు, మేము అదే తెలపంచ కట్టుకోవాలా, అలాంటి వాళ్ళ కోసం చాలా బాగుంది. సో వీటిల్లో కూడా కాంబినేషన్స్ అండి, కాంట్రాస్ట్. వైట్ కి ఎల్లో బోర్డర్. ఇందాక మనం వైట్ అండ్ ఎల్లో సారీ కట్టుకుంటే ఇప్పుడు వైట్ కి ఎల్లో అన్నమాట. రమ్మగారు, ఇవి కట్టాలన్నా కూడా కొంచెం స్పెషల్ గా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి కదా. కట్టాలి. మరి ఇంకేమైనా వేరే కొత్త మెథడ్ ఉందేమో ఇక్కడ చూడాలి. ఎట్లా స్టిచింగ్ చేసి ఇస్తామండి. నాకు చూస్తున్నంత సేపు ఈ బాక్సులు కనిపించినాయి రమ్మగారు, ఇవి తీయట్లేదేంటి అతను అనుకుంటున్నా. అవేంటండి స్పెషల్ గా ఏదో కవర్ చేసి పెట్టారు. ఇవి కొంచెం ఎక్స్క్లూజివ్ శారీస్ అండి ఇవి. అందుకని శారీస్ అండి. ఇది కూడా ఇది మొత్తం మీనాకరీ అండి, మొత్తం గోల్డ్ సరీ.
దీంట్లో మనకి వచ్చేసి 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ గోల్డ్ ప్యూర్ జరీ పట్టు ఉంటుంది. మొత్తం మీనాకరీ అండి ఆల్ ఓవర్. ఇంట్లో కలర్స్ డిజైన్స్ చాలా డిఫరెంట్ ఉందండి. ఇది ప్రైస్ ఎలా ఉంది? ఇది కొంచెం ఎక్స్క్లూజివ్ రేంజ్ ఉంటుందండి ఇది. ఎందుకంటే ఒక చీరకి మినిమం 2 months నుంచి 3 months వరకు పడుతుంది. ఒక మనిషి మన దగ్గర 2 నెలల పాటు మనకే ఒక చీరకే చేయాలి ఒక అని చీరకి ఇది బిగ్ బార్డర్ కదండి, ఇది చిన్న బార్డర్. మీరు చూస్తే ఈ ఏనుగులు కూడా 3 ఫేసెస్ వచ్చాయండి. ఏనుగులు కూడా 1 2 3 వావ్, ఒక డిఫరెంట్ మోటిఫ్ అండి ఇది. డిఫరెంట్ మోటిఫ్. ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ మీనాకరీ వర్క్ అండి ఇదంతా కూడా. ఓకే. బ్యాక్ సైడ్ కూడా మొత్తం నీట్లీ ఫినిషింగ్. రమ్మ గారు ఇప్పుడేమో ఇది ఆల్ ఓవర్ మీనాకరీ అంతా. ఇది కొంచెం బెనారస్ స్టైల్ చీర, కంచి పట్టు చీర ఓకే. స్టైల్ బెనారస్ స్టైల్. పర్పుల్ కలర్. ఇది కూడా మీనాకరీ అండి, బార్డర్ అంతా మీనాకరీ వస్తుంది. దీనికి బ్లౌజ్ ఏమి ఇస్తారు? పళ్ళు చూడు ఎంత బాగుందో జయ. బ్లౌజ్ వచ్చేసి జకాట్. ఓకే, ఇంకొక సెక్షన్ చూద్దామా? అలాగే. రైట్. ఇది పటోలా అండి శారీ. ఇది నవరత్న డిజైన్ అండి. మనం పూర్వకాలం పద్ధతి నుంచి ఫస్ట్ పటోలాలో చేసింది ఈ నవరత్న డిజైన్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఇంకా ట్రెండీగా కొత్త డిజైన్స్ అన్నీ వచ్చాయి కానీ చూపించాను. ఇది కొంచెం ఇక్కత్లాగా అనిపిస్తుందండి. ఆ వీవింగ్ దీని నుంచే కూడా ఇక్కత్ కూడా వచ్చిందని చెప్పొచ్చు. బా, ఇది ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ అండి మనకి. ఓకే. పటోలా. ఇది కూడా మనకి పటోలా ప్యూర్ అని తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, అయితే బ్యాక్ చూడండి. ఇది బ్యాక్ సేమ్. ఇప్పుడు బ్యాక్ చూడండి. ఇది మీకు ఫ్రంట్ బ్యాక్ తెలీదు, అదే సేమ్ రెండు ఒకలానే ఉంటాయి. ఇవి వచ్చేసి జెరీకోట సారీస్ అండి. ఇది క్రీమ్ బాగుంది. క్రీమ్ కలర్ కి లైట్ ఎల్లో షేడ్ లాగా వచ్చింది అనమాట. బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చింది. జెరీకోట అండి. ఇది టిష్యూ ఫినిషింగ్ అన్నమాట. అందుకనే మీరు ఇది కట్టుకున్న తర్వాత చాలా బాగుంటది. నైట్ టైమ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, లైట్స్ లో అది కూడా చాలా బాగుంటది. ఇది కూడా బ్రైడల్స్ కి ఈ మధ్యన పెళ్లి కూతుర్లు కూడా బాగా యూజ్ చేస్తున్నారండి ఈ సారీస్. పెళ్లి కూతురి ఫంక్షన్ అప్పుడు జెరీకోటకి బాగా తీసుకుంటున్నారు. ఓకే. డబల్ టిష్యూ జెరీకోట. ఓకే. ఇవి ఇక్కత్ సారీస్ కొంచెం పెద్దవాళ్ళు కట్టుకుంటారు, పెళ్లిళ్ళకి కట్టుకుంటారు. బార్డర్ వచ్చేసి టిష్యూ వస్తుంది ఇలాగా. చాలా బాగుంది కదా రమ్య గారు, కలర్ కాంబినేషన్ బాగుంది. ఆ బ్రౌన్ ఒకసారి తీయండి. మూడోది చాలా డిజైనర్ గా ఉంటుందండి. డిజైన్ అనేది రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా. కలర్ కూడా చాక్లెట్ కలర్, చాలా రేర్ కలర్ ఇది కూడా. సో అది రమ్మ గారు, బాగున్నాయి మా చీరలు. వారాహి సిల్క్స్ లో శారీస్ కలెక్షన్ ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది? అన్ని బాగున్నాయి. కొత్తగా అంటే పాతకాలపు ధోరణి ఏం లేదు. ఓకే. అన్ని లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్, డిజైనింగ్ ఐడియాస్ బాగున్నాయి. ఓకే. మేమే బ్లౌజులు కుట్టించేస్తాం, మేమే డ్రెస్సులు కుట్టిస్తాం, మేమే పంచలు కూడా కుట్టిస్తామంటే వెళ్ళక్కర్ లేకుండా మొత్తం అన్ని ఇక్కడే. అకేషన్ కి అన్ని ప్లేసెస్ తిరగకుండా ఒక దగ్గరకు వచ్చి కూల్ గా చక్కగా షాపింగ్ చేసుకుంటే కంప్లీట్ చేసేసుకోవచ్చు. అంతే. అంటే మనకి ఎలిగెంట్ గా, కొత్తగా, డిఫరెంట్ గా, ట్రెండీగా కావాలంటే ఒక ట్రయల్ తప్పకుండా వారాహిలో వేయచ్చు. బాగున్నాయి కలర్స్ అని. నాకైతే కింద చూసిన పట్టు చీరలన్నీ బాగున్నాయి. క్రీమ్ అండ్ ఎల్లో ఎక్సలెంట్. ఒక ఐడియా అయితే ఫామ్ అయిందండి, చాలా బాగున్నాయి. అంటే ఈ రూమ్ లో కూర్చొని చూడడం కూడా బాగుంది. ఇదేంటంటే స్పెషల్ గా 2 రూమ్స్ అంటే బ్రైడల్ రూమ్స్ ఉన్నాయండి మన దగ్గర. కొంతమంది ప్రైవేట్ గా, ఇప్పుడు కొంచెం పెళ్లి కూతుర్లు సిగ్గుపడే వాళ్ళు, నాకు సెపరేట్ గా ఉండాలి, ప్రైవసీ కావాలి అని అనుకునే వాళ్ళకి ఈ రూమ్స్ లో చక్కగా తీసుకొచ్చి వాళ్ళు రిలాక్స్డ్ గా పీస్ఫుల్ గా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. మరి బయలుదేరదాం రమ్మ గారు, మీకైతే ఐడియా వచ్చింది. సో అకేషన్ కి నెక్స్ట్ టైం షాపింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు జస్ట్ చూసామండి, టూర్ చేసాం మేమిద్దరము. నెక్స్ట్ టైం షాపింగ్ చేస్తాం. బయలుదేరదాం రమ్మ గారు. రైట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. బాయ్ అండి. థ్యాంక్ యూ.